హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. బంగ్లాదేశ్ టూర్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ ఇండియాలో టూర్లో ఉంది. ఈ టూర్లో మొత్తం బంగ్లాదేశ్ 2 టెస్ట్ మ్యాచ్లు, 3 T20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆల్రెడీ 2 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయి ఆ రెండిట్లో టీమిండియా గెలిచింది. ప్రస్తుతానికి 3 T20లు ఆడాలి. అందులో ఫస్ట్ T20 ఈరోజు జరిగింది. నెక్స్ట్ రెండో T20 9వ తేదీ, మూడో T20 12వ తేదీ జరిగితే ఈ టూర్ ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచెస్ మీరు లైవ్లో చూడాలంటే జియో సినిమాలో లైవ్ వస్తుంది, లైవ్ చూడండి. ఫ్రెండ్స్, ఈ సెకండ్ T20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయబోయేది బంగ్లాదేశ్ టీం. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆడబోతున్న బంగ్లాదేశ్ టీం యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. లిటన్ దాస్, ఇమ్రాన్, తౌహిద్, మహమ్మదుల్లా, మిరాజ్ అండ్ జకీర్, రిషాద్, సోరిపోల్, ముస్తఫిజుర్, టస్కిన్ అండ్ కెప్టెన్ శాంటో. నెక్స్ట్ ఈ మ్యాచ్లో ఆడబోతున్న టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్. ఓపెనర్స్ వచ్చి శాంసన్ అండ్ అభిషేక్ శర్మ. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ ఓపెనర్గా రాబోతున్నాడు. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి ఇదే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్యా, పరాగ్ అండ్ రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, చక్రవర్తి అండ్ మయాంక్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. నెక్స్ట్ ఈ మ్యాచ్కి కెప్టెన్ వచ్చి సూర్యకుమార్ యాదవ్. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఎర్లీగానే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. జస్ట్ ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ 5 రన్స్ ఉన్నప్పుడే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. లిటన్ దాస్ జస్ట్ 2 బాల్స్లో 4 రన్స్ కొట్టి హర్షదీప్ బౌలింగ్లో రింకు సింగ్ క్యాచ్ అవుట్ అయ్యిండు ఫస్ట్ ఓవర్లోనే. టీమిండియాకి హర్షదీప్ ఫస్ట్ వికెట్ ఫస్ట్ ఓవర్లోనే అందించిండు. బంగ్లాదేశ్ 2.1 ఓవర్స్ వద్ద 14 రన్స్కి రెండో వికెట్ కోల్పోయింది. ఇమ్రాన్ 9 బాల్స్లో 8 రన్స్ కొట్టి హర్షదీప్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. మొదటి 2 వికెట్లు హర్షదీపే తీసిండు. బంగ్లాదేశ్ 6.4 ఓవర్స్ వద్ద 40 రన్స్ చేసి మూడో వికెట్ కోల్పోయింది. తాహిద్ 18 బాల్స్లో 12 రన్స్ కొట్టి చక్రవర్తి బౌలింగ్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు థర్డ్ వికెట్గా. బంగ్లాదేశ్ 7.2 ఓవర్ల వద్ద 43 రన్స్ చేసింది. ఫోర్త్ వికెట్ కోల్పోయింది. మహమ్మదుల్లా జస్ట్ 2 బాల్స్ ఆడి 1 రన్స్ కొట్టి మయాంక్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు ఫోర్త్ వికెట్గా. బంగ్లాదేశ్ ఫిఫ్త్ వికెట్ 57 రన్స్కి కోల్పోయింది. బంగ్లాదేశ్ 9.2 ఓవర్స్లో 57 రన్స్ వేసి 5వ వికెట్ కోల్పోయింది. జకీర్ అలీ 6 బాల్స్ ఆడి 8 రన్స్ కొట్టి చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. బంగ్లాదేశ్ 12 ఓవర్లకి 75 రన్స్ చేసింది. 6వ వికెట్ కోల్పోయింది 75 రన్స్ వద్ద. కెప్టెన్ హుస్సేన్ శాంటో 25 బాల్స్లో 27 రన్స్ వేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో కాటన్ బౌల్డ్ అయ్యిండు. బంగ్లాదేశ్ 93 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయింది. రిషాద్ హుస్సేన్ జస్ట్ 5 బాల్స్లో 11 రన్స్ కొట్టి చక్రవర్తి బౌలింగ్లో హార్దిక్ పాండ్యా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 7th వికెట్గా. నెక్స్ట్ బంగ్లాదేశ్ 116 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. టస్కిన్ అహ్మద్ 12 బాల్స్లో 13 రన్స్ కొట్టి రన్అట్ అయ్యిండు. హర్షదీప్ రన్అట్ చేసిండు టస్కిన్ అహ్మద్ని. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ 117 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది. షోరిపుల్ ఇస్లాం జస్ట్ 2 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు. హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు, క్లీన్ బౌల్డ్ అయ్యిండు 9th వికెట్గా. ఇంకా బంగ్లాదేశ్ ఫైనల్ వికెట్ 10th వికెట్ వచ్చి హర్షదీప్ బౌలింగ్లో ముస్తఫిజుర్, హర్షదీప్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. ఫైనల్గా బంగ్లాదేశ్ 19.5 ఓవర్స్లో 127 రన్స్ కాల్అవుట్ అయింది. బంగ్లాదేశ్ పవర్ ప్లేలో ఆడిన విధానం చూస్తే ఫస్ట్ పవర్ ప్లే ఒకటో ఓవర్ నుంచి 6వ ఓవర్ దాకా ఉంటుంది. ఆ పవర్ ప్లేలో బంగ్లాదేశ్ 39 రన్స్ చేసింది, 2 వికెట్లు కోల్పోయి. మిడ్ ఓవర్స్లో అంటే 7 ఓవర్ నుండి 15 ఓవర్లని మిడ్ ఓవర్లు అంటారు. ఆ మిడ్ ఓవర్లో బంగ్లాదేశ్ 63 రన్స్ చేయగలిగింది, 5 వికెట్లు కోల్పోయి. నెక్స్ట్ డెత్ ఓవర్లో 16 నుంచి 20 ఓవర్లు డెత్ ఓవర్లు. ఆ డెత్ ఓవర్లో 25 రన్స్ చేయగలిగింది, 3 వికెట్లు కోల్పోయి.
ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ టీ20లో బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఇమ్రాన్ 8 రన్స్కి అవుట్ అయ్యిండు, లిటన్ దాస్ 4 రన్స్కి అవుట్ అయ్యిండు, శాంటో 27 రన్స్, తౌహీద్ 12 రన్స్, మహమ్మదుల్లా 1 రన్కి అవుట్ అయ్యిండు, జహీర్ 8 రన్స్ కొట్టిండు, మిరాజ్ 35 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు, రిషాద్ 11 రన్స్కి అవుట్ అయ్యిండు, టస్కిన్ 12 రన్స్కి అవుట్ అయ్యిండు, షోరిపుల్ డకౌట్ అయ్యిండు ఈ మ్యాచ్లో, ముస్తఫిజ్ 1 రన్కి అవుట్ అయ్యిండు. ఫైనల్గా బంగ్లాదేశ్ 19.5 ఓవర్స్ వద్ద 127 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇంకా ఒక బాల్ అయిపోతుండగా ఇన్నింగ్స్ ఆల్అవుట్ అయిపోయింది. టీమిండియా బౌలర్స్లో ఎక్స్ట్రాస్ వచ్చి 8 ఇచ్చిండ్రు. ఇక టీమిండియా బౌలర్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షదీప్కి 3 వికెట్లు పడ్డాయి, చక్రవర్తికి 3 వికెట్లు పడ్డాయి, అండ్ హార్దిక్ పాండ్యాకి అండ్ వాషింగ్టన్ సుందర్కి, మయాంక్కి 1 వికెట్ పడ్డాయి, తలా వికెట్ పడింది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే, అంటే ఈ ఫస్ట్ టీ20లో టీమిండియా గెలవాలంటే కనుక 120 బాల్స్లో 128 రన్స్ చేయాలి. అంటే 20 ఓవర్స్లో 128 రన్స్ చేస్తే ఈ మ్యాచ్లో టీమిండియా గెలుస్తుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్స్ వచ్చి అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్ పంపించారు. ఈ మ్యాచ్లో టీమిండియా 25 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. టీమిండియా 2 ఓవర్స్కి 25 రన్స్ వేసి ఫస్ట్ వికెట్ కోల్పోయింది. ఫస్ట్ వికెట్గా అభిషేక్ శర్మ 7 బాల్స్లో 16 రన్స్ వేసి రన్అట్ అయ్యాడు. టీమిండియా 5.3 ఓవర్స్లోనే 65 రన్స్ చేయగలిగింది. 65 రన్స్ వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ జస్ట్ 14 బాల్స్లో 29 రన్స్ వేసి సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు. ముస్తఫిజుర్ బౌలింగ్లో జహీర్ క్యాచ్ ఇచ్చి సెకండ్ వికెట్గా అవుట్ అయ్యింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఫ్రెండ్స్, టీమిండియా 7.5 ఓవర్స్ వద్ద 80 రన్స్ చేసింది. 80 రన్స్ వద్ద 3వ వికెట్ కోల్పోయింది సంజు శాంసంగ్ జస్ట్ 19 బాల్స్లో 29 రన్స్ వేసి మిరాజ్ బౌలింగ్లో రిషాద్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు, 3వ వికెట్గా అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో టీమిండియా టార్గెట్ 128 రన్స్. 128 రన్స్ని టీమిండియా 11.5 ఓవర్స్లోనే చేజ్ చేసింది. 11.5 ఓవర్స్లో 132 రన్స్ చేసింది, 3 వికెట్లు కోల్పోయి. ఇంకా 49 బాల్స్ మిగిలిండగానే సక్సెస్ఫుల్గా రన్స్ చేజ్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ తేడాతో గెలిచింది. ప్రస్తుతానికి క్రీజ్లో హార్దిక్ పాండ్యా 16 బాల్స్లో 39 నాట్అవుట్గా ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 15 బాల్స్లో 16 రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నాడు. టీమిండియా జస్ట్ 3 వికెట్స్ మాత్రమే కోల్పోయింది. ఫ్రెండ్స్, ఇది ఫుల్ మ్యాచ్ సమ్మరీ, ఫస్ట్ టీ20 మ్యాచ్ యొక్క సమ్మరీ. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 19.5 ఓవర్ల వద్ద 127 పరుగులకు ఆల్అవుట్ అయింది. బంగ్లాదేశ్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి మిరాజ్ జస్ట్ 32 బాల్స్లో 35 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. సెకండ్ హైయెస్ట్ కెప్టెన్ శాంటో 25 బాల్స్లో 27 రన్స్, టస్కిన్ 13 బాల్స్లో 12 రన్స్, తౌహీద్ 18 బాల్స్లో 12 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ 3.5 ఓవర్స్లో జస్ట్ 14 రన్స్ మాత్రం ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. చక్రవర్తి 4 ఓవర్స్ వేసి 31 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ జస్ట్ 2 ఓవర్లో 12 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మయాంక్ జస్ట్ 4 ఓవర్స్లో 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా టార్గెట్ వచ్చి 128 రన్స్. అందుకు రిప్లై కానీ టీమిండియా 11.5 ఓవర్ల వద్ద, అంటే ఇంకా 49 బాల్స్ మిగిలిండగానే సక్సెస్ఫుల్గా రన్స్ సేవ్ చేసింది. టీమిండియా 132 రన్స్కి 3 వికెట్లు కోల్పోయి 7 వికెట్ తేడాతో గెలిచింది ఈ మ్యాచ్. టీమిండియా యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా హైయెస్ట్ స్కోరు జస్ట్ 16 బంతుల్లోనే 39 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 14 బాల్స్లో 29 రన్స్ వేసి అవుట్ అయ్యిండు. సంజు శాంసన్ 19 బాల్స్లో 29 రన్స్ వేసి అవుట్ అయ్యిండు. అభిషేక్ శర్మ జస్ట్ 7 బాల్స్లో 16 రన్స్ వేసి అవుట్ అయ్యిండు. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మిరాజ్ 1 ఓవర్ వేసిండు, 7 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ముస్తఫిజుర్ 3 ఓవర్స్ వేసి 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ ఫస్ట్ టీ20 మ్యాచ్లో టీమిండియా బంగ్లాదేశ్ మీద 7 వికెట్ తేడాతో గెలిచింది.
బంగ్లాదేశ్ ఇంకా ఈ టూర్లో 2 టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సెకండ్ టీ20 మ్యాచ్ వచ్చి 9వ తేదీ జరుగుతుంది. థర్డ్ టీ20 వచ్చి 12వ తేదీ. ఆ మ్యాచ్తో ఈ టూర్ కంప్లీట్ అయిపోతుంది బంగ్లాదేశ్కి. ఈ మ్యాచెస్ అన్ని జియో సినిమాలో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బంగ్లాదేశ్తో జరగబోయే సెకండ్ టీ20 మ్యాచ్ యొక్క సమరీలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.